పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా చూపిస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆయన విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కేవలం మత ఆధారిత రిజర్వేషన్ల పైనే తమకు ఆబ్జెక్షన్ ఉందని, తాము మత ఆధారిత రిజర్వేషన్లను సమర్థించబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లను తీసుకువచ్చిందని, దానివల్ల అక్కడ ఉన్న బీసీలకు నష్టం జరిగిందని కూడా ఆయన మరోసారి ప్రస్తావించారు. తాము గనక అక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను రద్దు చేసి అవి బీసీలకు పంపిణీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. మత ఆధారిత రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం కనుక మేము దానిని సమర్థించబోమని, కేవలము ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను మాత్రమే సమర్థిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తూ బీజేపీకి ఓటు బ్యాంకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. దీనివల్ల ఫేక్ వీడియో తయారు చేసినందువల్ల ఆ నాయకులు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కోబోతున్నారని కూడా ఆయన చెప్పారు. ఎవరు కూడా చేయని ఆరోపణలు చేసినట్లుగా చూపించడమో ఏమాత్రము సహించేది లేదని కూడా ఆయన అన్నారు. మరో సందర్భంగా కాంగ్రెస్ నేతలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ 400 సీట్లు ఎన్డీఏకు దాటితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తుండటం కూడా సహించేది లేదని కూడా ఆయన అన్నారు. ఎందుకంటే గతంలో కూడా మాకు కంఫర్ట్ మెజారిటీ ఉన్నప్పటికి కూడా మాకు వచ్చిన మద్దతును మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు. ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర నిర్మాణము, బీసీ కమిషన్కు చట్టబద్ధత తీసుకురావటము, ఇంకా ఆర్టికల్ 370 రద్దు, ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసమే మా యొక్క పార్లమెంటులో ఉన్న మెజారిటీని శాసనాల నిర్మాణం కోసం ఉపయోగించామే తప్ప ఏనాడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా మేము అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము ఏనాడు కూడా చర్యలు చేపట్టలేదని కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమకి 400 పైన సీట్లు వచ్చినప్పటికి కూడా రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన అందిస్తామని, రాజ్యాంగాన్ని రద్దు చేయబోమని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల కోసము మేము కృషి చేస్తామని, వాటిని కాపాడుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మేము మాత్రం వాటిని పరిరక్షించే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం తప్ప వాటిని నీరుగార్చే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ తీరు వల్ల రాజకీయాలు దిగజారిపోయాయని, ఇటు పార్లమెంటులను ఉభయ సభలు జరగకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బైకాట్ చేయడం కూడా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఆయన పూర్తిగా దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తూ రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. భారతీయ జనతా పార్టీ అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం నిలబడుతుందని, ఎవరు దుష్ప్రచారం చేసినా కూడా సహించదని కూడా అమిత్ షా ఈరోజు ఆయన నిన్న ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన స్పందించడం విశేషం.